మేమేమంటున్నాం సార్, మీరు మా అన్నలని మీరు భావిస్తున్నారు కదా, మీరు కూడా మా అన్నలే, మేము భావిస్తా ఉన్నాం, మనందరం భారతీయులే, మేము కాదంటలేదు. ఎస్, తెలంగాణని మీరు ఏమంటా ఉన్నారు, రకరకాల పేర్లతో అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఎందుకు అంటున్నారు కదా, మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి మా సబ్బండ కులాలని ఏకం చేసి ఓ సభ పెట్టుకొని ఓ వేదిక ఏర్పరచుకొని మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ భావోద్వేగాల నుంచి ఏదైతే పుట్టిందో, గో బ్యాక్ మార్వాడ్ అనేటువంటి ఏదైతే పుట్టిందో, నేను ఒక్కొని ఇంటింటికి పోయి చెప్పలే కదా సార్, ఈ 4 కోట్ల మందికి తెలంగాణ ప్రజలలో పుట్టుకొని వచ్చింది. పక్కనున్న ప్రాంతం వాడే మనమే దాడి చేస్తే తట్టుకోలేదు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి గుజరాతీ మార్వాడి రాజస్థాన్ మనం కొడితే ఎలా ఊరుకుందాం అనేటువంటి ప్రాంతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ ఆ మాట అన్న మాట వాస్తవం. కానీ కంప్లీట్ గా పొమ్మని ఎవరంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏముంది, మీ వాళ్ళు అంటారు ముస్లిం గో బ్యాక్ అని అంటారు, ఎవరు ముస్లింలు అందరూ వెళ్ళిపోవాలా, లేకపోతే కొంతమంది దగ్గర ముస్లింల దగ్గర కొనవద్దు అంటున్నారు. అంత మాత్రమే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి సార్ వినండి సార్, చెప్తారు ఎవరు చెప్తారు ముస్లిం తిట్టమని మెసేజ్ కింద మా అవ్వ చుట్టం కాదు, వాళ్ళేమో మా అయ్య చుట్టం కాదు, మా అవ్వ చుట్టం కాదు, మా చుట్టాలు గ్రామాలలో ఉన్నటువంటి సబ్బండ కులాలు. ఈ రోజు వైశ్య సంఘాలు, కోమట సంఘాలు రోడ్లు ఎక్కాయి. మా ఊర్లో ఉన్నటువంటి కోమట సంఘాలు ఏవైతే ఉంటాయో, మనం కోమటోళ్ళకే దుకాణం ఉంటుండే, ఈ రోజు మార్వాడి అన్నలకు దుకాణం అయిపోయింది. కాబట్టి మా వృత్తి కూడా ధ్వంసమైంది, ఆర్థికంగా మేము చితికిపోయామని సబ్బండ కులాలన్నీ రోడ్లెక్కి పోరాటం చేస్తా ఉన్నాయి. సబ్బండ కులాల మద్దతు ఇక్కడికి మాలాంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులకు వస్తా ఉన్నది, ప్రజల నుంచి ఆదరణ వస్తా ఉన్నది, విపరీతమైన స్పందన వస్తుంది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వీళ్ళు రకరకాల పేర్లతోని రకరకాల ముద్రలేసి మేమేమంటున్నాం, మా డిమాండ్ కరెక్టా కాదా, ఇక్కడ 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు ఎవరైనా నార్త్ వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళు నార్త్ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, అప్పుడు కూడా ఇలాగే అన్నాం సార్. లగడపాటి లాంటి వాళ్ళు, లేకపోతే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు ఇక్కడ మీ కంపెనీలలో ఎంతమంది మా తెలంగాణ బిడ్డలు పనిచేస్తా ఉన్నారు, లెక్కలు తీయండి అని క్వశ్చన్ చేశాం. అలా క్వశ్చన్ చేయడం ద్వారానే ఈ రోజు స్థానికస్తులకు అలాంటి ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో, బల్క్ కంపెనీలు ఉన్నాయో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కల్పించడం మొదలు పెట్టారు. ఇది మా వాదన. కానీ దాంట్లో నేనే ఉంటాను. ఒక్క నిమిషం శ్యామ్, మీ మీద లాస్ట్ 2-3 days గా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, నాకు సూటిగా జవాబు చెప్పండి. ఒకటి, ఇప్పుడు మీరు తమిళనాడు పార్టీ కమల్ హాసన్ పార్టీ, మీరేమో మార్వాడి వేరే రాష్ట్రం వాళ్ళు కమలాసన్ పార్టీ కదండి, వీసీ ఇంత చెప్తానండి. వీసీకే పార్టీ లాస్ట్ టైం హైదరాబాద్ కూడా వచ్చాడు మా సారు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటే తోల్ తిరుమావలన్ గారు, ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, గౌతమ బుద్ధుడు, పెరియారు, మాన్యవారి కాన్సీరామ్ సార్ ఐడియాలజీ తో పనిచేసేవారు. ఆయన విల్లుపురం మన చిదంబరం ఎంపీ ప్రెసిడెంట్. ఇప్పుడు తమిళనాడు పార్టీ కదా అంటే వీసీకే తమిళనాడు పార్టీ కదా, మరి గుజరాత్ బీజేపీ పార్టీ ఎక్కడిది సార్? బీజేపీ జాతీయ పార్టీ గుజరాత్ ఎట్లా ఉంది? బీజేపీ గుజరాతీ పార్టీ ఏందండి? బీజేపీ ఎక్కడ పుట్టిందా? బీజేపీ గుజరాతీ పార్టీ ఏందండి? నరేంద్ర మోడీ, అమిత్ షా స్థాపించారా బీజేపీని? భారతీయ జనతా పార్టీ, శ్యామాప్రసాద్, బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ టైం నుంచి వచ్చిన పార్టీ. దాని మొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి. గుజరాతీ పార్టీని ఎట్లా అంటారు? వాజ్పేయి గుజరాత్ సంబంధం ఉందా? ఇప్పుడు ఉంటే ఏమంటున్నా, పార్టీ ఏదైనా గానీ ఇంకేదైనా గానీ సార్, మా వాదన తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేసి మీరు ఎట్లా గో బ్యాక్ మార్వాడి అంటారు? గో బ్యాక్ తమిళనాడు. ఒక అది సోషల్ మీడియాలో వస్తుంది, నేను చూసా. రెండోది సూటిగా అడగదలుచుకున్నా, శ్యామ్సన్ అని ప్రచారం చెప్తాను. నా పేరు PAGIDIPALLI పగిడిపెల్లి, SHYAMSON. శ్యామ్ పక్కన SON ఉంటది. మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీప్. చిన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకున్నాము. SON అని టీచర్ పక్కన రాసింది. నేను ఎన్నికల అఫిడవిట్ లో అన్ని పెట్టాను. వీళ్ళందరూ నేనేమంటున్నాను, మతమే ప్రాబ్లం అనుకుంటే రేపే అయ్యప్ప మాలను, ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా. నాతో పాటు ఉద్యోగంలో కలిసి నడుస్తారా వీళ్ళు? మీరు ప్రాక్టీసింగ్ హిందువా? ఒకటి ప్రాక్టీసింగ్ హిందువా?
సమ్మక్క సారక్కల్ని నా వీర వనితల్ని కొలిసే సమ్మక్క సారక్కల్ని కొలిసేటువంటి ప్రాంతీయ దేవతల్ని గ్రామ దేవతల్ని కొలిసేటువంటి ప్రాంతీయవాదిని. నా దేవతలను సమ్మక్క సారక్కలు ఎల్లమ్మ పోషమ్మలు కలుసాకబోస్తాం. మేము సమ్మక్క సారక్కని మొక్కుకుంటాం. మా దేవతలను అవమానించినప్పుడు వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మా సమ్మక్క సారక్కల్ని అవమానించినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు వీళ్ళు. వినండి తెలవాలి. వాస్తవం వినండి. దళితుల పైన జాతీయవాదులు మాట్లాడేటోళ్ళు శశిధర్ గారు చెప్పనండి, ఒక్క నిమిషం శశిధర్ గారు చెప్పనండి. శ్యామ్ చెప్పండి సార్. ఈ ప్రశ్న ఒక్క నిమిషం సుభాష్ గారు ప్లీజ్ నేను మళ్ళీ అందరికి అవకాశం ఇస్తాను. ఎస్ చెప్పండి శ్యామ్. సో సమస్యను ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకుంటా ఉన్నారు. ఇది కులాల సమస్య. నేను అడుగుతా, మీరు హిందూ కాదు అని ప్రచారం జరుగుతుంది, అందుకని నేను అడుగుతున్నా. సరే సార్, ఓకే కాదే అనుకుందాం. మా వాదన కరెక్టా కాదా సరే, వాళ్ళ మాట ఎక్కువ పక్కన అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అంటారు, ముస్లింలైనా క్రైస్తవులైనా మనందరం. ఒకటి ఇక్కడ హిందువులకు సంబంధించి కులాలకు సంబంధించి విడదీసే ప్రక్రియ జరుగుతుంది తప్ప వేరే మతాల మీద ఇది జరగట్లేదు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. బేసిక్ గా అన్యాయం జరిగినటువంటి వైశ్యులు ఇప్పుడు ఆయన అన్నారు, చారి గారు అన్నారు మేము కూడా హిందువులమే అని చారి గారు అన్నారు. మీరు మేము కూడా హిందువులే అని అన్నారు. మీరు అట్లా అనట్లేదు. మీ మీద చాలా సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ గా అడుగుతున్నారు. సార్ కొంతమంది ఇవ్వండి సార్, వీళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే తలకు తోకకు లేకుండా ఏమంటారు సమాధానం చెప్తారు సార్. అది మా సమస్య కాదు. మేమేమంటున్నాం రైట్, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం. మా ఉద్యమంతో పాటు మీరు కలిసి వస్తారా అంటే హిందూయిజాన్ని మనస వాచ కర్మన పాటిస్తున్న మార్వాడీల మీద అటాక్ చేయడం వెనుక యాంటీ హిందూ ఎజెండా ఉంది అని ప్రధాన ఆరోపణ. అందుకని నేను అడుగుతున్నా. అదే సార్, ఇప్పుడు హిందూయిజానికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు, తెలంగాణలో కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కాదా సార్? నేనంటే ఒక పక్కన వాళ్ళు అవుతారా అంటే వీళ్ళు కాదా? ఎందుకు దాని మీద అటాక్ చేసి హిందూయిజాన్ని అటాక్ చేసి ఒక గ్యాంగ్ సమస్య వీళ్ళ ముందర పెట్టదలుచుకున్నా. చెప్పండి భరత్ గారు. ఇవాళ బీసీ అని రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగా ఈ వర్గాలు ఇప్పుడు ఆలోచన చేయాల్సిన విషయం, ప్రధానమైనటువంటి విషయం చెప్తా. రేపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము 12% బీసీ కోటాలో ముస్లింలను చేరుస్తుంది. ఈ పాటికే రాజకీయంగా వెనుకబడ్డటువంటి ఈ యొక్క వర్గాలు ఎవరైతే ఈ వర్గాలనే ప్రధానంగా రాజకీయ కేంద్రంగా మలుచుకున్నారో, ఈ రోజు నేను చెప్తున్నా హైదరాబాద్ లోపల హైదరాబాద్ జిహెచ్ఎంసీ లోపల బీసీ కోటా కింద ఎన్నికైనటువంటి ముస్లింలు ఎక్కున్నారా, బీసీలు ఎక్కున్నారా? రేపు 12% తీసుకొచ్చి బీసీ కోటా లోపల ముస్లింలను చేరిస్తే ఈ వర్గాలు మొత్తం కూడా అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకగడిగేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కుట్ర ఈ రాజకీయాలు. ఈ సందర్భాన్ని డైవర్ట్ చేయడానికి, ఈ ఇష్యూను డైవర్ట్ చేసేసి ఈ రకమైనటువంటి రాజకీయాలకు తెరలేపిండ్రు. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి అసలు విషయాలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే ఈ వాదాన్ని ఎత్తిండ్రు. దయచేసి అన్ని వర్గాలు ఆలోచన చేయాల్సింది. ఇవాళ మనకున్నటువంటి అవకాశాలను మతోన్మాదులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతిమ లక్ష్యం హిందువులను చేసుకుంటున్నారు. ఈ కుట్రలను హిందూ సమాజం గుర్తించకపోతే మరింత ప్రమాదంలోకి మనం నెట్టేయబడతాము. ఇది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు మీరు అవకాశం ఇచ్చినందుకు. భరత్ గారు, మేము ఏమంటున్నాం అంటే స్పష్టంగా ఇప్పుడు ఈ ఉద్యమం ఇంత బలపడుతుందని వీళ్ళ కడుపు మండి ప్రజలందరూ ఇప్పుడు వీళ్ళకు డబ్బులు ఇచ్చే, ఇప్పుడు మీరు నిజంగా ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఏ భావజనం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసేటువంటి వ్యక్తులు. ఈ రోజు దాడిని ఖండించలేదు, కులం పేరుతో దూషిస్తే ఆ దాడుల్ని ఖండించలేదు, కొట్టినటువంటి వ్యక్తుల్ని పరామర్శించలేదు, మాలాంటి వాళ్ళపైన సోషల్ మీడియాలో అమనాభూతులు దూడుతుంటే ఖండించట్లేదు. వీళ్ళు సంస్కరణవాదులని చెప్పుకుంటారు. పొద్దున్న లేస్తే దాడి చేస్తే కమ్యూనిటీ అంతా గోబ్యాక. వినండి సార్, వినండి. దాడి చేస్తే కమ్యూనిటీ అంతా గోబ్యాక. మరి అట్లా మిగతా క్యాస్ట్లు అందరూ అట్లా అయితే
అట్లా అయితే కర్మారే గోబ్యాక్, రెడ్డి గోబ్యాక్, బ్రాహ్మణ్ గోబ్యాక్, బీసీ గోబ్యాక్, మున్నూరు కాపు గోబ్యాక్, పద్మశాలి గోబ్యాక్ అంటారా? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా వీళ్ళు అన్నది అంటే కనుక. అందరు ఇప్పుడు అలాంటి దళితుల మీద దాడులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా నమోదవుతున్నాయి. వాళ్ళందరినీ గోబ్యాక్ అని అంటున్నారా? కమ్యూనిటీ మొత్తం వాళ్ళతో వేస్తారా? ఒకటి వేసే తప్పు కమ్యూనిటీ మొత్తం గోబ్యాక్. సార్ వినండి, దయచేసి వినండి. 128 కుల దురహంకారాలు జరిగినాయి. ఈ రోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మీ దృష్టి కూడా వచ్చి ఉంటది, మంత్రి గారు కూడా వెళ్లారు. సల్లూరు మల్లేష్ అటువంటి వ్యక్తిని అదే మన దళిత సోదరుడు ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ముక్కలు నరికేశారు సార్. మొన్న మాలబంటి నరికారు, ఒక యాదవ్ బిడ్డ నాగమణిని చేశారు, పెరమల్ల ప్రణయం చంపారు, మంతని మధుకర్ని చంపారు. మేము ఎప్పుడైనా చంపిన వాళ్ళందరూ గోబ్యాక్ అని అన్నామా? వాళ్ళు ఈ రాష్ట్రంలో మనందరం అన్నలదమ్ముల్లా కలిసి ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలి, కులాల మతాల దర్శనలు పెట్టుకోకూడదని మేము చెప్పాం తప్ప సార్ ఎక్కడికో చర్చను తీసుకొని మొదలు. ఇక్కడ చర్చ ఏంటి? కుల వృత్తులు చేసుకునేటువంటి వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయి, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు వ్యాపారాలు పెట్టుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికస్తులకు 80% కల్పించండి. 2014 తర్వాత వచ్చిన అంటే 2014 తర్వాత వలసలు బాగా నార్త్ నుంచి పెరిగిపోయాయి, గ్రామాలలోకి పాకిపోయారు. ఇది మా కల్చర్ పాడిపోతా ఉన్నది. ఈ రోజు రకరకాల పండుగల పేరుతోని మా పండుగల్ని అవాయిడ్ చేసి మీ పండుగ. నీకే ఇబ్బంది శ్యామ్. హిందూ పండుగలు చేసుకుంటే వాట్స్ యువర్ ప్రాబ్లం? వాళ్ళు రకరకాల పండుగలు కృష్ణాష్టమి చేస్తే ప్రాబ్లమా? కృష్ణాష్టమి చేస్తే ప్రాబ్లమా? వినాయక చవితి చేస్తే ప్రాబ్లమా? నీకేం చేయాలి? నీ ఎజెండా అయింది. మార్వాడి పండుగలు ఏంది? రాజ్యాంగ వ్యతిరేక పండుగలా? ప్రాబ్లం రకరకాల పండుగలు అంటావు, రకరకాల పండుగలు అంటావు. ఏంది హిందూ పండుగలు చేసేది? ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది హిందూ పండుగల్ని అవమానించడం. మీరు కూడా అన్నావు, ఇప్పుడు అన్నావు కొత్త పండుగలు రుద్దుతున్నారు. ఏం పండుగలు రుద్దారు? చెప్తాను సార్. కృష్ణాష్టమి చేస్తారు, గోకులాష్టమి చేస్తే తప్ప. సార్ చిరుతలు కోలాటం ఆడేవాళ్ళం సార్. దాండియా పండుగ మన కల్చర్ లో బాగా. చిరుతలు కోలాటాలు ఆడవయ్యా? ఎవడొద్దన్నాడు? దాండియా ఆడుతుంది నష్టమైంది. చిరుతలు కోలాటాలు వద్దని ఎవరన్నారు? బతుకమ్మ ఆడండి, చిరుతలు కోలాటాలు ఆడండి వద్దని ఎవరన్నారు? కొత్త పండుగలు రుద్దడమైంది. దాండియా గార్బా నృత్యం చేస్తే తప్పేంది? హోలీ ఆడితే తప్పేంది? చెప్తాను. ప్రజలకు నచ్చింది కాబట్టి ఆడుతున్నారు. నార్త్ ఇండియన్స్ వచ్చి బతుకమ్మ ఆడట్లేదా? ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడట్లేదా? 100% వినండి దయచేసి వినండి. నువ్వు మీరు హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు. భరత్ గారు దయచేసి 82% మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీయద్దు. తెలంగాణ ప్రజలు వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ గార్బా నృత్యం చేస్తే దాండియా ఆడితే నీకేందా ప్రాబ్లము? దసరా అప్పుడు సార్ ఆడొద్దన్నామా? ఇప్పుడే అన్నావు లైవ్ షోలో చూపిస్తాను, మీరు వినిపించండి. దాండియా మా మీద రుద్దడం సార్. దాండియా ఆడితే నీకేందా ప్రాబ్లమా? దాండియా ఆడితే నీకేంది ప్రాబ్లం శ్యామ్? అన్నా ఇప్పుడే లైవ్ షోలో అన్నావు కదా దాండియా ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పండి సార్. దాండియా వాళ్ళు ఆడితే ప్రాబ్లం లేదు సార్. ఆ దాండియాని బలవంతంగా మా మీద రుద్దుతే నచ్చిన వాళ్ళు ఆడతారు. ఎవరు బలవంతంగా రుద్దడం? చెప్తాను సార్ వినండి. నవరాత్రులు దాండియా ఆడతారబ్బా, నవరాత్రులు దాండియా ఆడితే ప్రాబ్లమా? దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? తెలంగాణకు ప్రజలకు నచ్చింది కాబట్టి అడాప్ట్ చేసుకుంటారు హోలీ. సార్ ఓకే వినండి దయచేసి. ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. నీకేం కావాలి? దాండియా ఆడొద్దా? హోలీ ఆడొద్దా? భరత్ గారు మీరు కూడా ఒక సైడే మాట్లాడడం కరెక్ట్ గా. నువ్వు హిందూ సెంటిమెంట్ దెబ్బతీస్తా అంటే ఒప్పుకోము. సరే సార్. దేశంలో 82% మంది ఉన్నారు. మైనారిటీలకు ఎట్లా హక్కులకు ఉన్నాయో హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. మైనారిటీలకు ఎట్లా హక్కులున్నాయో హిందువులు. మీరు తెలంగాణ కల్చర్ రోజు ఒకవేళ మీరు నిజంగా క్రిస్టియన్ అయితే మీరు ఒక నిమిషం మీరు వినండి. మీరు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవచ్చు, దాన్ని వారు అభ్యంతరం చెప్పారు. బట్ దాండియా ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్తాను సార్. ముస్లిం రంజాన్ చేసుకుంటే వెల్కమ్ చేస్తాం, శుభాకాంక్షలు మనమే పెడతాం. బక్రీద్ చేసుకుంటే శుభాకాంక్షలు పెడతాం. తప్పకుండా
సార్ మేమేమంటున్నాం, ఈస్టర్ పండుగ చేస్తే శుభాకాంక్షలు పెడతాం. దాండియా ఆటలు మీరు ఆబ్జెక్ట్ చేస్తే ఎట్లా? మీరు భరత్ గారు మీరు కరెక్షన్ చేసుకోవాలి. మీరు అన్నారు, మీరు లైవ్ లో అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. వినండి, మేము దాండియా ఆడొద్దని అంటలేదు, ఆడమని ఏమంటారు, మేము ఆడతామని మేము అంటలేదు. మేమేమంటున్నాం, మా పండుగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మా పండుగలకు ఉన్నటువంటి ఇది వాళ్ళు ఏదైతే చెప్తాం, ఇది చిన్నది అది పెద్దది. గతంలో ఆయన చెప్పాడు, మీ కాల్ రికార్డు కూడా పంపించాను. ఆయన ఏమంటున్నాడు, నువ్వు హిందీ నేర్చుకుంటావు, నా రాష్ట్రంకి వచ్చి బలవంతంగా నన్నే హిందీ మాట్లాడమంటున్నాడు. రైట్, పక్కన పెడదాం. ఒక ఆయన పండుగ సరే ఆయన ఆడతా అన్నాడు అనుకో, ఇప్పుడు నేను ఆట ఆడతాను, పాట పాడతాను, నా కల్చర్ నాకు తెలుసు. ఆయనకు తెలియనంత మాత్రాన నీ కల్చర్ తెలియదు కదా, నా రాష్ట్రం లేదు. తెలుగులో మాట్లాడండి, తెలుగు బ్రహ్మాండంగా. తెలుగు మీడియం పెడతా అంటే ఈ కంచెలైనా కదా తెలుగు మీడియం ఎందుకని మాట్లాడింది. మేము ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంది, మాతృభాష మీద అంత ప్రేమ ఉంటే సరే మీరు ఆయన అడగాలి. సమస్య ఎక్కడికో పోతుంది అంటే నేను చెప్తున్నా, మీకందరికి నాయకుడు ఆయన అని చెప్తున్నారు. ఆయన సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అని మాట్లాడినప్పుడు పాపం వైశ్యుల మీద కొమటోళ్ల మీద ఒక్కరంటే ఒక్కరు కూడా జాలి చూపించి మాట్లాడలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే సంతోషపడ్డారు చాలా మంది. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే ఒక్కటంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడేది నాకు గుర్తులేదు సపోర్ట్ గా. ఓకే, నేనేమంటున్నా సరే ఓకే, ఇప్పుడు అది వేరే చర్చ. మీరు ఆయన అడుకోవాలి, ఎవరు ఆరోపించారో ఎవరు రాశారో ఆ సార్ని అడుకోవాలి. మీరు ఆ సార్ అంటే ఆ సార్తో మీరు మాట్లాడుకుంటారు. ఏమంటున్నాం, ఇప్పుడు కోమటోళ్ళని కూడా రోడ్లు ఎక్కారు కదా. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు వచ్చి వాళ్ళ రోదనను వాళ్ళ బాధలను బహిరంగంగా మీడియా ముఖంగా ఆయన చెప్పుకున్నాడు. రైట్, ఆయనకి ఏం సమాధానం చెప్దాం? ఇటువంటి విశ్వకర్మలు కూడా అనేక సంఘాలు వచ్చాయి, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఆయన ఎవరికి ఆర్యవైశ్య మహాసభ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరో కులం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండొచ్చు. ఆర్యవైశ్య నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు, దయానంద్ గుప్తనో ఎవరో, ఓకే. లేకపోతే వాళ్ళ విశ్వకర్మ కులం సంబంధించి అంటే దాసో శ్రవణ్ ఉన్నారు. రమ్మంటే ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు అలాంటి కులం నుంచి ఎవరో ఒకళ్ళు ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు చెప్తారు. కుల పెద్దలందరూ ఆబ్జెక్ట్ చేస్తున్నారా? మీరు ఒక్క నిమిషం, మీరు కన్స్ట్రక్టివ్ గా నేను 80% స్థానికులకు అవకాశాలు కల్పించండి అంటే డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాం. కానీ ఒక కమ్యూనిటీని మొత్తాన్ని గో బ్యాక్ అంట, హిందూ పండుగలు చేసుకోకూడదు, గార్బా చేసుకోకూడదు, దాండియా ఆడకూడదు అంటే డెఫినెట్ గా మీరు అన్నారు. ఇప్పుడు దాండియా చేసుకోకూడదు, మా దాండియా అడుగుతున్నారు అన్నారు. వాడవయ్యా బతుకమ్మ నార్త్ ఇండియన్స్ వచ్చి ఆడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఆడుతున్నారు. విశ్వవ్యాప్తం అయిపోయింది బతుకమ్మ. మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం, దాండియాను మనం అడాప్ట్ చేసుకుని మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం. మీరు అన్నట్టు సమ్మక్క సారక్క ఉంది, సమ్మక్క సారక్క ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు భక్తులు. మరి అవమానించినప్పుడు వీళ్ళు ఎందుకు అవమానించారు? చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి ఏమన్నా పెద్ద దేవతన ఆకాశం నుంచి చిన్నజీయర్ స్వామి మాట్లాడినప్పుడు ఖండించే వాళ్ళు ఖండించారు. ఆయన దానికి వివరణ ఇచ్చారు కదా. నేను చెప్పిన దాన్ని ఎడిట్ చేశారు, 10 seconds ఎడిట్ చేశారు తప్ప పూర్తి అది కాదు అని ఆయన దాని మీద వివరణ ఇచ్చారు. ఓకే, అవమానించలేదా? వ్యాపార దేవతల ఆకాశం నుంచి ఊడిపడ్డారా అన్నాడు. ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ రాలేదని ఆయన వివరణ ఇచ్చినట్టున్నారు. దాని మీద ఖండించకపోతే చిన్నజీయర్ స్వామి వాళ్ళ వెనకాల ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళని ఎందుకు సమర్థించారు సార్? సమస్య దేవుళ్ళ చుట్టూ దేవతల చుట్టూ కాదు, కానీ మేమేమో 2-3 మేజర్ శ్యామ్ నేను చెప్పేది అంటే 2-3 మేజర్ అలిగేషన్. జీరో ట్యాక్స్, లేకపోతే మార్వాడీలు ట్యాక్స్ కట్టారు, జిఎస్టీకి ఫిర్యాదు చేయండి. ఓకే, కమర్షియల్ ట్యాక్స్ లేదు, అలిగేషన్స్ మీరే కదా మీరు చేసే అలిగేషన్ అదే కదా, జీరో దందా ఇవన్నీ అలిగేషన్. జిఎస్టీకి చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ ఫిర్యాదు చేయండి. మంచి తెలంగాణకు ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చే పనులు చేయండి. తర్వాత నేను చెప్తాను కదా 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వండి. మీరు కరెక్ట్ డిమాండే అంటున్నాను నేను, స్వాగతిస్తున్నాం అని చెప్తున్నా. 80% ఉద్యోగాలు స్థానికులు అంటే స్థానికులు దొరకలేదు అనుకోండి, ఇప్పుడు స్వీట్ తయారు చేసే వీళ్ళు మనకు లేదనుకోండి. భరత్ గారు, ఈ రాజకీయ పార్టీలు డబ్బులు వాళ్ళకి ఏదో ఎలక్షన్ అప్పుడు అన్నో ఇన్నో డబ్బులు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తాయి. వాళ్ళ తరపున నిలబడ్డారే తప్ప ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాల తరపున, ఉపాధి ఉద్యోగం కోల్పోయినటువంటి కులాల తరపున, ఈ వృత్తులు చేసుకున్నటువంటి కులాల తరపున ఎందుకు నిలబడలేదు? నేనేమన్నా అంటే నేను తెలంగాణలో హార్డ్ కోర్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉద్యమాల కిలాలు పుట్టిన వ్యక్తిని. ఓకే, మనం అందరినీ గో బ్యాక్ అనుకుంటూ పోతే మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది?
వ్యక్తులు ఎవరు అంటున్నాం సార్ మీరు ఇలాగ మన దుబాయ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మన ముంబైలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మన సూరత్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు గోబ్యాక్ అంటే మనం ఎక్కడికి పోతాం? గుజరాతీస్ మీరు గోబ్యాక్ అంటే సూరత్ లో సిచ్యువేషన్ ఏంటి, లేదా భీవండిలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, థానేలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ముంబైలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, దుబాయ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, ఆంధ్రాకు సంబంధించి అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నావు. నీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మార్వాడి వాడు ఏమన్నా పోటీ వస్తున్నాడా? ఇప్పుడు పాయింట్కి వచ్చారు ఎస్ ఎగ్జాక్ట్ భరత్ గారు. మా వృత్తులు మాకు నీళ్ళు రాజస్థాన్ వాడు తీసుకుపోవట్లే, పెట్టుబడులు ఇక్కడైతే నీళ్లు తీసుకుపోవట్లే. వాళ్ళేం రాజస్థాన్ నీళ్ళేం పోతలేవు, నియామకాలు నీ ఉద్యోగాల్లో మార్వాడి వాళ్ళేం పోటీ పెట్టలే. వాళ్ళు మొత్తం గోబ్యాక్ అంటే తెలంగాణ ఎకానమీలో వాళ్ళు వందల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మనం తెలంగాణలో కలుపుకున్నామా వాళ్ళను? మన వాళ్ళు కాదని ఎక్స్క్లూడ్ చేద్దామా? భరత్ గారు పెట్టుబడి ఇక్కడ పెడతా ఉన్నారు. ఈ నేల మీద పుట్టిన మార్వాడి అన్న, ఈ నేల మీద పుట్టినటువంటి మార్వాడి అక్కకు ఈ నేల మీద ఇక్కడ ఉన్నటువంటి కులాల మీద ప్రేమ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉండాలి, మెజారిటీగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఏ కంపెనీలలో ఎంతమంది ఉన్నారు లెక్కలు బయటికి తీయండి, స్థానికస్తులకే ఉపాధి అవకాశాలు కల్పించండి అని మేము ప్రభుత్వాలతో పోట్లాడుతుంటే వీళ్ళని గో బ్యాక్ అంటున్నారు, వాళ్ళని గో బ్యాక్ అంటున్నారని ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి ఎందుకు సార్ ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తారు మా మీద? తప్పు కదా. మేము ఎవరిని గో బ్యాక్ అంటారు. ఇప్పుడు భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి సార్. అంత మాత్రాన ఉద్యమాన్ని తప్పు పట్టాలి, వీళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళని ఎక్కడికో చర్చను తీసుకొని పోతాము, సమస్యను పక్కదో పట్టిస్తామని అంటే కరెక్ట్ కాదు సార్. వాళ్ళ పక్కన రాజకీయ పార్టీలు చేరమనండి, మాకేం బాధలేదు. ఇప్పుడు భరత్ గారు నన్ను చంపుతారంట, పొడుస్తారంట, నరుకుతారంట, అమనా బూతులు తిడతా ఉన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి నన్ను చంపుతామనడం, మీకే కాల్ రికార్డ్స్ పంపించాను కదా, మీ ఛానల్ కూడా వచ్చాయి కదా. ఇది కరెక్టే నా? ఇది సంస్కారమా? తెలంగాణ బిడ్డలు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరన్నా చంపారా, ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా, పల్లెత్తు మాట ఏమన్నా అన్నారా? మా హక్కుల కోసం గలాలు వినిపించాం కదా. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సీమాంధ్ర పాలకుల ముందు పెట్టాం కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ కోసం కొట్లాడాం కదా. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాలు ఏకమయ్యి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఎక్కడికో ఆ దేవుడని ఈ దేవుడని ఎందుకు సార్ ఇలా చర్చ? దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళా దేవుళ్ళ గురించి మాట్లాడితే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడద్దు. సమస్య పైన మాట్లాడదాం. మీరు ఈ డిబేట్ మీరు మీ ఛానల్ సమస్య మీకు మార్వాడి కమ్యూనిటీ గురించి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే మీరు మైనారిటీ సెంటిమెంట్ ఎత్తారు, మెజారిటీ సెంటిమెంట్ కూడా అంతే. అర్థమైందా? హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. హిందూ పండుగలు కించపరిచే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. దేవుళ్ళ ప్రస్తావన తీయకూడదు సార్. దేవుళ్ళ ప్రస్తావన తీయకండి. నేనేమంటున్నా, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడండి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడండి, వ్యాపారాల గురించి మాట్లాడండి, భూముల గురించి మాట్లాడండి. ఈ రోజు తీయండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఎన్ని కార్పొరేషన్ నిధులు ఇచ్చి ప్రభుత్వాలను వాళ్ళు ఎంకరేజ్ చేశాయి అనేటువంటి లెక్కలు బయటికి తీయండి. మేమేమంటున్నాం, పెద్ద పెద్ద కవులు నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది అన్నప్పుడు, సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నప్పుడు చేనేత కార్మికుల్ని పరిశ్రమలు పెట్టి ప్రోత్సహించాలి, రుణాలు ఇవ్వాలని చెప్పాం కదా సార్. అంత మాత్రాన వేరే వాళ్ళ దగ్గర కొనొద్దని చెప్పి కొనమంటున్నారు. రైట్, ఎవరి దగ్గర కొనాలి? తెలంగాణ బిడ్డ దగ్గర కొనాలా? తెలంగాణ చేనేత కార్మికుడి దగ్గర కొనాలా? బార్బర్ షాప్ కు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తెలంగాణ నాయ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాలా? బంగారం కొనుక్కోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తెలంగాణలో ఉన్నటువంటి స్వర్ణకారుడి దగ్గర కొనుక్కోవాలా, లేకపోతే గుజరాతీ మార్వాడి రాజస్థాన్ దగ్గర కొనుక్కోవాలి? ఇప్పుడు బార్బర్ షాపులు లేకపోతే ఇతర కుల వృత్తుల్లో ఏ కమ్యూనిటీస్ ఎంటర్ అయిన ఐడియా ఉందా? బీహార్ కు సంబంధించిన వాళ్ళు వచ్చి చేస్తున్నారని నాయ బ్రాహ్మణులు గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు సార్. పండ్లకు సంబంధించి ఇదివరకు ముదిరాజులు అమ్మేవాళ్ళు పండ్లు, ఇప్పుడు ఎవరు ఎంటర్ అయినారు ఐడియా ఉందా? అట్లా మాట్లాడితే కనుక చెప్తున్నా, అంటే ఇప్పుడు అలా అంటే అది కూడా తప్పే. ముస్లింస్ అమ్మకూడదు, పళ్ళు అమ్మకూడదు, లేకపోతే బార్బర్ కటింగ్ షాప్ చేయకూడదు. కొంతమంది నాయకులు ఒక కమ్యూనిటీ, భరత్ గారు ఒక కమ్యూనిటీ దగ్గర కొనకండి అని చెప్పారా లేదా? వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు. కమ్యూనిటీ దగ్గర కొనకండి అని నినాదం డైరెక్ట్ గా టీవీల ముందు వచ్చి దానిలో ముందు వచ్చి చెప్పింది సందర్భం. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ప్రాంతం వాడి దగ్గర కొనండి. ప్రాంతం వాడు ప్రాణాలు అసలు ఇప్పుడు వీరు చెప్తుంది ఏంటి?
ప్రాంతం వాడి దగ్గర కొనండి. ప్రాంతం వాడు ప్రాణాలు తీసుకుంటున్నాడు. ప్రాంతం వాడిని ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ బతకొచ్చు. ప్రాంతం వాడిని బ్రతికిస్తూ మీరు కూడా బ్రతకండి. అంతేగాని ప్రాంతం వాడు ప్రాణాలు పోతా ఉంటే ప్రాంతేతరుని బ్రతికిస్తానంటే మా లాంటి ప్రాంతీయవాదులకు బాధ అనిపిస్తుంది కదా సార్. ఆనోడు వచ్చి ఆక్రమిస్తుంటే నోరు లేవదు సార్, చొరబాటుదారుడు ఆక్రమిస్తుంటే నోరు లేవదు, ఓకే కుల వృత్తులన్నీ నిర్వీర్యం చేస్తుంటే నోరు లేవదు, ఓకే కుల వృత్తులన్నీ ధ్వంసం చేస్తుంటే ఇప్పుడు ముసరంబాగు ఇవాళ పాపన్న గౌడ్ జయంతి, ఇవాళ పాపన్న గౌడ్ జయంతి, ముంజలు ఎవరు అమ్ముతున్నారు, ఎవరి కంట్రోల్లో వాళ్ళ వ్యాపారం పోయింది, ముసరంబాగు టీవీ టవర్ దగ్గర ఎవరు ఆ వ్యాపారాలు కబ్జా చేసుకున్నారు. చర్చ పెడదామా? అందుకే సార్ పాపన్న గౌడు ఎవరి ఆధిపత్యం మీద పోరాడిండు, ఎవరి విధ్వంసం మీద పోరాడిండు? దొరభూస్వాముల నిజాములకు వ్యతిరేకంగా పోరాడింది సార్. దొరభూస్వాముల నిజాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ విధ్వంసమే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎజెండానే ఇప్పుడు జరుగుతుంది. అది గ్రహించకుండా మీరు బీసీలకు న్యాయం చేస్తాం, అది గ్రహించకుండా మీరు ఎస్సీలకు న్యాయం చేస్తాం, అది గ్రహించకుండా మీరు ఎస్టీలకు న్యాయం చేస్తాం అనేటువంటి ఎజెండా ఎత్తుకున్నారు కదా. ఇది పొరపాటు, ఇది పొరపాటు. నిజంగా ఈ వర్గాలకి నేను అదే చెప్తున్నాను. వాళ్ళ నిజమైనటువంటి పేదల ఎజెండా కోసం మీరు మాట్లాడతలేరు. వేర్పాటు ఎజెండాను మీరు పెంచి పోషిస్తున్నారు. తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అనేక దశలుగా నడిచింది. తెలంగాణ ఎజెండా ఎప్పుడు కూడా గో బ్యాక్ నినాదంతో సక్సెస్ కాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ఎజెండా ప్రజలందరూ ఎప్పుడు లీనమైందంటే తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాన్ని సరిదిద్దడం ఎట్లా అని సహేతుకమైనటువంటి ప్రణాళిక ముందుకు వచ్చినప్పుడు ప్రజలు లీనమైనరు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, మీ భావోద్వేగం కానీ అంతిమంగా దీన్ని హిందూ వ్యతిరేక ఎజెండాగా మీరు దీంట్లో నిరుపేదలని బలిపశువులను చేస్తారు. మీరు అంతిమంగా బలిపశువులను చేయాలనుకున్నది నిరుపేదైనటువంటి హిందువులనే. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకుంటారని అంటే మీ దగ్గర ఉన్న ఫిగర్స్ ఉన్నాయి. అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటే పంపి ఆత్మహత్యలు చేసుకున్నాయంటే పలానా చోట ఫిగర్స్